కేవలం ప్రభు ఆరాధించుకోవడానికో, కేవలం ప్రభువు ఆదివారం ఏదో 4 మాటలు చెప్పుకోవడానికి కాదు, మనల్ని గొప్ప వాళ్ళని చేయడానికి, మనల్ని సర్వశక్తిమంతులుగా మార్చడానికి, ఆయన నామం యొక్క రుజువుగా, అంటే ఆయన నామములో ఉన్న ప్రభావంతో మనం నింపబడే వారంగా 10 మందికి కనపడే విధంగా నిన్ను చేయటానికి ఆయనే సమర్థుడు, ఆయనే గొప్పవాడు. ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి వారిని ప్రపంచానికి ఒక మూలముగా, ఒక విశ్వాసానికి ఆధారమైన వారిగా చూపించగలిగిన వాడు ప్రభు. అర్థమైందా? ప్రపంచంలో ఎక్కడో లేకపోతే వాళ్ళ ఊరి ప్రాంతంలో ఒక మారుమూల ప్రాంతంలో ఉన్న వారిని కూడా ప్రపంచానికి ఇదిగో ఈయన విశ్వాసం చాలా బాగుంది, మనం కూడా అలా బ్రతకాలని చెప్పే విధంగా, ఆ రుజువు పరిచే విధంగా లేవనెత్తగలిగిన వాడే మనం ఆరాధించే దేవుడు. సో కాబట్టి మన యొక్క మార్గము, మనం ఆలోచించే విధానము, మనం కోరుకునేటువంటి కోరికలు, మన యొక్క జీవితం ఏ విధంగా ఎవరితో హత్తుకొని ఉండాలో, ఎవరిని మనము అనుసరించితే మన కోరికలు నెరవేర్చబడతాయో అనేది ఈరోజు మనకు కానీ తెలిస్తే, మనకి అర్థమైతే ఖచ్చితంగా మనం ఏం చేస్తాము అంటే ఆయన వైపునకు మనం తిరుగుతాం.